నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ వృషభ రాశి జీవితంలో మరో 24 గంటల నుండి కూడా రేపు ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత నుండి కూడా అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. రాబోయే 3 నెలల పాటు వీళ్లకు జరగబోయేది ఇదే. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదం తప్పదు. అయితే రాబోయేటటువంటి 3 నెలలలో వృషభ రాశి వాళ్లకు ఏ విధంగా అదృష్టం అనేది రేపు రాత్రి నుండి పట్టబోతూ ఉంది, ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్త పాటించాలి, అదేవిధంగా మిగిలిన అంశాలలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో ద్వితీయ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక వీళ్లకు ఎంతో అనుకూలవంతమైన శుభ ఫలితాలనేవి గ్రహాల యొక్క అనుగ్రహం వలన ఉండబోతూ ఉన్నాయి. వీళ్లను అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. కొన్నిసార్లు ఈ రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అదృష్టం మనల్ని వరిస్తుంది. అలాంటి స్థితి అనేది ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళ జీవితంలో కనిపిస్తోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ ఒక మంచి అవకాశం అనేది వీళ్లకు రాబోతూ ఉంది. ఈ విధంగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతకుముందు మీరు ప్రయత్నం చేసి వదిలేసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు అనేవి ఇప్పుడు మీకు రాబోతూ ఉన్నాయి. తద్వారా మీ జీవితంలో అద్భుత యోగం కారణంగా మీరు శుభాలనైతే పొందుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా కుటుంబంలో సమస్యలతో కలహాలతో అస్సలు ఈ సమస్యలు మాకు పరిష్కార మార్గం దొరుకుతుందా లేదా అనేటటువంటి నిరాశ చెందిన వాళ్ళందరికీ కూడా ఇక మీదట మీకు ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చేసింది. మిమ్మల్ని అదృష్టం విపరీతంగా పొందుకోబోతూ ఉంది. ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, లేకపోతే బంధువులతో అవ్వనివ్వండి, లేదా స్నేహితులతో కానివ్వండి, విభేదాల కారణంగా మీరు మానసికంగా తృప్తి లేని జీవితాన్ని అనుభవిస్తున్నా సరే ఈ సమయంలో ఇటువంటి అదృష్టం అనేది ఉంది కాబట్టి, మీ జీవితంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ దొరకబోతూ ఉన్నాయి. గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇక దీనితో పాటుగా వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారంలో ఎలాంటి ఎదుగుదల అనేది లేక కొన్ని సందర్భాల్లో వ్యాపారాన్ని ఆపేద్దామనుకున్నా కానీ, అటువంటి ఆలోచనలతో మీరు సతమతమవుతూ ఉన్నా కానీ ఇప్పుడు అనుకోని విధంగా అనూహ్యంగా మీ వ్యాపారంలో అమ్మకాల పెరుగుదల అనేది ఉంటుంది. మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో మీ వ్యాపారంలో అంతకు మించి అధిక మొత్తంలో లాభం అనేది పొందుతారు. ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి కూడా అధిక లాభాలు వస్తాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వృషభ రాశి వాళ్లకు మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కానీ లేదా మీ తల్లిదండ్రుల నుంచి కానీ మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ విఫలం చెందిన వాళ్ళందరికీ కూడా, నిరాశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక మీదట ఆ ఆస్తులు మీకు దక్కే విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. మీకు సంబంధించినటువంటి స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు అనేవి మీకు లభిస్తాయి మరియు వీలునామాలు కూడా మీకు చెందుతాయి. ఇక ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో వారి యొక్క బాధల నుండి కూడా ఇప్పుడు ఈ సమయంలో విముక్తిని పొందగలుగుతారు. మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఇప్పుడు సమయం సానుకూలంగా మారబోతూ ఉంది. వృత్తి ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు ఎంతగానో ఎదుగుదల అనేది ఉండబోతూ ఉంది. ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధి సాధిస్తారు. మీకు మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరగబోతూ ఉంది. ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా మీరు ఆ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఆఫీసులో ఉండే సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. తోటి ఉద్యోగస్తులు కూడా మీకు రేపటి నుంచి కూడా అందరూ సహకరిస్తారు, మీకు సపోర్ట్గా నిలుస్తారు. శత్రువులు కూడా ఇక మీదట మీతో మిత్రులు కాబోతూ ఉన్నారు. ఇక ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు దూర ప్రాంతాలకు విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు, అంటే విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవాలి. జీవితంలో ప్రతికూలంగా ఉండేటటువంటి అంశాలు అన్నీ కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి.
ఇక వీళ్లకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అననుకూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకుపైన ప్రమిదను పెట్టి ఆ శివభగవానుడికి దీపాన్ని వెలిగించి శివభగవానుడికి 5 ప్రదక్షిణలు చేసుకోండి. ఒకవేళ ఆలయానికి వెళ్ళేటటువంటి వీలు లేని వాళ్లకు ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. సోమవారం రోజున తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకుని పరమేశ్వరుడికి ఒక రావి ఆకుపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. మీకు ఉండేటటువంటి బాధలు కష్టాలు చెప్పుకోండి. అలాగే మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించండి. అలాగే ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని ప్రతి శనివారంలో వెలిగించండి. శని స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. వాటన్నిటికీ కూడా చెక్ పెడతారు. చూసారు కదా వృషభ రాశి జీవితంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.